ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న శివనేరు కోటలో జన్మించారు. ఆయన తల్లి పేరు జీజాబాయి, తండ్రి పేరు షహాజీ. శివాజీ చిన్నతనంలోనే తన తల్లి వద్ద రామాయణం, మహాభారతం కథలు విని పెరిగాడు. దాదాజీ కొండదేవ్ అనే గురువు దగ్గర శిక్షణ పొందాడు. శివాజీ మహారాజ్ తన 16వ ఏటనే తోరణ కోటను స్వాధీనం చేసుకుని తన విజయాలను ప్రారంభించాడు. ఆ తర్వాత కొండన కోటను గెలుచుకున్నాడు. బీజాపూర్ సుల్తానులతో యుద్ధం చేసి ఆయన సైన్యాన్ని ఓడించాడు. 1674లో రాజ్గఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. శివాజీ పరిపాలనలో అష్టప్రధాన మండలి ఉండేది. ఆయన సైన్యంలో గుర్రపు దళం, పద్ధతి దళం, నౌకాదళం ఉండేవి. శివాజీ తన పరిపాలనలో ప్రజలకు న్యాయం చేశాడు. ఆయన మరణాంతరం ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ పరిపాలన బాధ్యతలు స్వీకరించాడు. శివాజీ యుద్ధ తంత్రాలు మరియు పరిపాలన గురించి తెలుసుకుందాం. శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో నైపుణ్యం కలిగి ఉండేరు. కొండ ప్రాంతంలో దాడులు చేసి అకస్మాత్తుగా వెనక్కి వెళ్లే శైలి వల్ల ఆయనను ఓడించడం చాలా కష్టమయ్యేది. ఆయన దృఢమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసి కొంకన్ తీర ప్రాంతాలను రక్షించాడు. ప్రజల పాలనలో న్యాయం, ధర్మాన్ని పాటించేవారు. అన్ని మతాల వారిని సమంగానే చూడటం, రైతులకు రక్షణ కల్పించడం వంటి సాధారణ పాలనలను అమలు చేశాడు. 1680లో శివాజీ అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యం కొనసాగింది. శివాజీ కేవలం యోధుడు మాత్రమే కాక గొప్ప పరిపాలకుడు, నాయకుడు. ఆయన ధైర్యం, త్యాగం, స్వతంత్ర స్ఫూర్తి భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.